అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే, అదేవిధంగా టెట్ఓడిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ గైడెన్స్, అదేవిధంగా ఫ్రీ క్లాస్ అనేటువంటివి కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టెట్ఓడిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా గత 5 సంవత్సరాల నుంచి మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందాలి అనుకుంటే మన గ్రూప్స్లో ఎందులో కూడా జాయిన్ అయ్యి లేకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాని కిందనే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా టెట్ఓడిఎస్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా అక్కడ మీకు అందుబాటులో ఉన్నది. వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం చూసుకుంటే, రేపటితో ముగియనున్నటువంటి టెట్ దరఖాస్తు గడువు అనేటువంటి అంశం. ఇప్పటి వరకు 1,13,592 అప్లికేషన్లు, వచ్చే నెల 3 వరకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈసారి దాదాపుగా సగానికి సగం అయితే అప్లికేషన్ల సంఖ్య అనేటువంటిది తగ్గింది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చిండ్రు. ఏ అంశాలను ఎడిట్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాల గురించి కూడా మీకు క్లియర్గా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఖచ్చితంగా మేము కరెక్ట్గా చేశాము అనుకునేటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ని మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతూ ఉండగా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చాలామంది మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూసుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అని అడుగుతుంటారు. టెట్ ఆఫీస్ చుట్టూ తిరగాలన్నా అంటారు. అలాంటివి కూడా మీరు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మీరు ఆ అప్లికేషన్ని కరెక్ట్ చేసిన వాళ్ళైనా తప్పులు చేసిన వాళ్ళైనా క్లియర్గా మీరు ఒకసారి అప్లికేషన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోండి, లేకపోతే హాయిగా ఉండండి. కానీ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి 1-2 సార్లు మీ యొక్క అప్లికేషన్ని కరెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ అంశాలను ఎడిట్ చేసుకోవచ్చో వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి అప్లికేషన్లు అనేటువంటి తగ్గినాయి. సోమవారం సాయంత్రం నాటికి 2 పేపర్లు కలిసి 1,13,592 దరఖాస్తులు వచ్చాయి. పేపర్ 1కు 32,372, పేపర్ 2కు 69,455, 2 పేపర్లకు 11,765 అప్లికేషన్లు వచ్చాయి. ఇలా 15 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 30తో గడువు అనేటువంటిది ముగియనుంది. గతేడాది 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లు అనేటువంటివి రాగా ఈసారి సగం కూడా దాటలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహిస్తున్నది. చివరిగా జనవరిలో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. దీంతో దరఖాస్తులు తగ్గినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు టెట్ దరఖాస్తులో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ కూడా మనకు సోమవారం నుంచి అంటే నిన్నటి నుంచి మొదలు కావడం జరిగింది. తొలి రోజు 1,218 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను అయితే ఎడిట్ చేసుకున్నారు అనేటువంటి అంశం. ఇక్కడ చూసిరా 1,200 మంది మొదటి రోజే అంటే ఇంతమంది తప్పులు చేసిరు అనేటువంటి అంశాన్ని అయితే మీరు చూడవచ్చు. రెగ్యులర్గా నేను వార్న్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి. కానీ ఇక్కడ మేజర్గా కొన్ని అంశాలు అనేటువంటివి అయితే చూసుకోవాలి. మైనర్ అడ్రస్ అట్లాంటివి అయితే ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వచ్చే నెల 3 వరకు అప్లికేషన్లు ఎడిట్ ఆప్షన్కి అవకాశం కల్పించారు. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ ఎగ్జామ్స్ ప్రక్రియ అనేటువంటిది ప్రభుత్వం అయితే నిర్వహించన్నది. ఇక మనకు రేపటితోనే చివరి తేదీ కాబట్టి ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. లేదంటే మీకు సర్వర్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి, సాంకేతిక పరమైనటువంటి సమస్యలు వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. పొడిగిస్తారా అని అడుగుతున్నారు. ఇక దాని గురించి ఆలోచించకండి, ఉన్నప్పుడు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఏ అంశాలను ఎడిట్ చేసుకోవచ్చో క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఎడిట్ అప్లికేషన్ అనేటువంటిది అయితే మనకి ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ కనుక చూసుకుంటే మీకు సంబంధించిన జనరల్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది. జనరల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసింది అనుకోండి, ఇక్కడ ఓటీపీ అనేటువంటిది వస్తున్నది. మరి మొబైల్ నెంబరే తప్పైంది అనుకోండి, ఎట్లా అంటే ఇక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళు క్లియర్ చేస్తారు. కానీ మొబైల్ నెంబర్కు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ అనేటువంటిది వస్తుంది. గతంలో ఇది లేకుండే, ఇప్పుడు ఓటీపీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరు మన వేరే వాళ్ళు కూడా మనకు సంబంధించిన
సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఇక్కడ అడ్డుకట్ట వేసినట్టయితే అయింది. ఖచ్చితంగా ఓటీపీ అనేటువంటిది అడుగుతుంది. ఓటీపీ అనేటువంటిది ఎంటర్ చేసి ఓటీపీ వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మన అప్లికేషన్ మొత్తం ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలు తప్ప మిగతా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి ఆల్రెడీ నేను గతంలో నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నా, టెట్కు సంబంధించి మనం ఎంటర్ చేసిన ఆధార్ కార్డు చేంజ్ చేసుకోరాదు. దాని తర్వాత పేపర్ 1 పేపర్ 2 అనేటువంటిది ఇస్తున్నాం కదా, అది చేంజ్ చేసుకోరాదు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫోటో మరియు సిగ్నేచర్ అనేటువంటిది చేంజ్ చేసుకోరాదు. మిగతా అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్గా నేను చెప్తున్నాను, అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. గతంలో నుంచి కూడా మీకు ఈ అంశాలని మనం చెప్తా ఉన్నాం రెగ్యులర్గా. ఇవి తప్ప మిగతా అన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీ నేము, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క క్యాస్ట్, జెండర్ మేలా ఫీమేలా, మీ యొక్క మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ అంటే ఓపెన్ అయిన తర్వాత ఆ ఉన్నటువంటి ఓటీపీ ఏదైనా తప్పు నెంబర్ ఇస్తే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. కానీ కరెక్ట్ నెంబర్ ఇచ్చింది అనుకోండి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మిగతా అన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి మొదట చెప్పినటువంటి ఆధార్ కార్డ్ నంబరు, పేపర్ 1 పేపర్ 2 లేదంటే దాని తర్వాత సిగ్నేచరు, ఫోటో, ఇవి తప్ప మిగతా అన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లు మనకు మీకు ఒకవేళ మీరు స్టడీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తప్పు చేసినా అవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి ఈ 3 అంశాలు తప్ప. ఇక్కడ పేపర్కి సంబంధించి మీడియం కూడా ఒకవేళ తప్పు పడితే ఇంగ్లీష్ అది దాని పడితే కూడా చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్గా ఇవన్నీ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి మనం ఏవైతే పేమెంట్ చేసేటువంటి సందర్భంలో ఇస్తున్నామో అవి జాగ్రత్తగా చూసుకోండి. 1కి 2 సార్లు క్లియర్గా మీరు చూసుకోండి. ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఒక్కోసారి మనకు ఒకటేసారి అవకాశం ఇస్తారు కాబట్టి క్లియర్గా మళ్ళీ ఎడిట్ చేసుకునేటువంటి సందర్భంలో కూడా తప్పులు లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగిలినటువంటి అప్డేట్స్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. చాలా క్వాలిటీగా 50 రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. చాలామంది చాలా చక్కగా చదువుతారు కానీ ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేయకపోవడం వల్ల ఎగ్జామినేషన్ హాల్లో స్కోర్ అనేటువంటిది పెంచుకోలేకపోతున్నారు. వాళ్ళు చదివినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు అనేటువంటివి ఎలా వస్తాయి అనేటువంటి అంశం పైన అవగాహన లేక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా చాలా క్వాలిటీగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసినటువంటి అనుభవంతో అదేవిధంగా ఎస్సీఆర్టీ పుస్తకాలు, అకాడమీ పుస్తకాల ఆధారంగా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అయితే మీకు అందివ్వడం అయితే జరిగింది. గతంలో మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి స్కోర్లు అనేటువంటివి సాధించడం అయితే జరిగింది. ఈ రకంగా షెడ్యూల్ వైజ్గా మీకైతే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటిది రోజు 9 PM అప్లోడ్ అవుతుంది. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందుబాటులోనైతే ఉన్నది. మీరు ఇక్కడ మన యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో కనుక చూసుకుంటే ఉంటుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో 2వ మెసేజ్గా ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీ సాయి ట్యూటోరియల్ అని టైప్ చేసిన వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ పైన క్లిక్ చేసేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే ఓపెన్ అయిపోయిన తర్వాత ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది. లేదంటే కిందికి వెళ్తే పాపులర్ కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. దానిపైన మీరు క్లిక్ చేసిండ్రు అనుకోండి డెమో కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. చూసుకున్న తర్వాత మీకు చెక్ చేసుకున్న తర్వాతనే ఆ క్వాలిటీ మీకు నచ్చితేనే అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి ఆఫర్ రన్ అవుతుంది. కొద్ది రోజులు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడ కూడా ఇలాంటి క్వాలిటీతో మీకు ఈ కాస్ట్లను అయితే ఇవ్వట్లేదు. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగిలినటువంటి అంశాల పరంగా చూసుకుంటే మనము పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. గ్రామ పాలనా అధికారులకు సంబంధించి పోస్టుల దరఖాస్తు చేసుకున్నటువంటి పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన అనేటువంటిది అయితే ఈ మనకు రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీఓలను అయితే నియమించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ గడువు ఉండగా సర్వీస్ అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడం 26 వరకు పొడిగించారు. ఇక్కడ పొడిగించాలని ఆదేశించింది. మొత్తం 6,196 దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ మిగిలినటువంటి 4,000కు పైచలకు పోస్టులు కనుక చూసుకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అందులో ఎలాంటి మార్పు అనేటువంటిది అయితే ఉండదు. అన్ని మీ సేవల్లో ఆధార్ కార్డ్ అనేటువంటిది మీకు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం. అంటే ఆధార్ ప్రాతిపాదిక యూఐడికి సంబంధించి ఉంటుంది కదా, సూత్రప్రాయంగా అంగీకారం అయితే తెలిపిందట. మొబైల్ నంబరు, చిరునామా ఆధార్ కార్డులో కనుక చూసుకుంటే ఇక మీ సేవల్లో కూడా అందుబాటులోకి అయితే రానున్నది. ఇది కొంత ఈజీ ప్రాసెస్ అనేటువంటిది అయితే అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. టీచర్లకు 5 రోజుల పాటు శిక్షణ. రాష్ట్రంలోని సర్కారు బడుల్లోని టీచర్లకు 5 రోజుల పాటు శిక్షణ అనేటువంటిది అయితే ఇవ్వనున్నది. రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లకు మే 5 నుంచి 9
9 వరకు మండల రిసోర్స్ పర్సన్లకు, మే 13 నుంచి 17 వరకు స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటీలకు కనుక చూసుకుంటే ఇక్కడ 20 నుంచి 24 ఇది డిఆర్పిలకు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్కు. వాళ్ళకి అక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ట్రైనింగ్ను ఇక్కడ మండల్ రిసోర్స్ పర్సన్స్కు ఇక్కడ 13 నుంచి 15కి అయితే ఇస్తారు. దాని తర్వాత 17 వరకు అయితే ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మే 20 నుంచి 24 వరకు అయితే ఇక్కడ ఎవరి మండల్లో వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ శిక్షణ అనేటువంటిది అయితే ఈ కార్యక్రమం అనేటువంటిది 20 నుంచి 24 వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలు అనేటువంటివి అయితే ఉంటాయి. 10వ తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తిగా 1-2 రోజుల్లో ఫలితాలు ఇచ్చేందుకైతే మనకు విద్యాశాఖ అధికారులు అయితే సమాయత్తం అవుతున్నారు అనేటువంటి అంశం. దోస్తు నోటిఫికేషన్ పైన సందిగ్ధం ఇంకా రావట్లేదు. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్తు ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలపైన సందిగ్ధత నెలకొన్నది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే దోస్తు షెడ్యూల్ అనేటువంటి జారీ చేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో ఉన్నత విద్యామండలి ఈ రకమైనటువంటి అంశాలను అయితే చెప్పలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాము. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూసాము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే రెండో పరశురాముడిగా పేరొందినటువంటి భారతీయ రాజెవరు అంటూ ఇండియన్ హిస్టరీకి సంబంధించి జిఎస్లో భాగంగా మనం చూస్తున్నాం. దాని తర్వాత ధ్వని మార్పులను మొదటిసారి తెలిపిన వారు ఎవరు అంటూ ఇక్కడ టెటోడిఎస్ ప్రత్యేకంగా ఎస్ఏ ఎస్జిటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ధ్వని పరిణామంకి సంబంధించిన అంశం ఇచ్చారు. ఎగురుతున్న విమానం నుంచి బాంబు జార విడిస్తే ఏమవుతుంది అంటూ ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి జిఎస్లో భాగంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంగ్లీష్కి సంబంధించిన ఆర్టికల్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఇది వెలుగు సక్సెస్లో చూసుకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశము, చంద్రయాన్ 4కు ఇస్రో సిద్ధము అనేటువంటి అంశం, సింధు జలాల ఒప్పందం అనేటువంటిది వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశం కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక నమస్తే తెలంగాణ నిపుణాలు ఆన్ మెమొరీ గ్రంథం అర్ధరహిత పదాలు ఆధారము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. విఫలమైన వదలకుండా 4వ ప్రయత్నంలో సివిల్స్ సాధించినటువంటి స్నేహితు అంటూ సక్సెస్ స్టోరీలు అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నది. కొన్ని ముఖ్యమైనటువంటి డౌట్స్ కూడా క్లారిటీ అనేటువంటిది ఇస్తారు ఈనాడు ప్రతిభలో, క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా ఇస్తున్నారు. దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఈనాడులోనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాలానికి దూరానికి ఖచ్చితమైన లెక్క అంటూ ఇక్కడ దీనికి సంబంధించి జాగ్రఫీకి సంబంధించిన అంశం, ఉగ్రదాడితో 6 దశాబ్దాల ఒప్పందం రద్దు అంటూ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు మెగా డిఎస్సి కూడా ఉన్నది. దాని తర్వాత మనకి ఇటు టెట్ కూడా ఉన్నది కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి రోజు ఇక్కడ ఆర్టికల్ అనేది ఇవ్వడం వస్తున్నది. చూసుకునే ప్రయత్నం అయితే ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు రోజు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనం చూడడం జరిగింది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.